రాఘవ్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను నిన్ను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి దానివా? నా మొహం మీద అబద్ధాలు చెప్తూ పోతున్నావు. ప్రతి సాక్ష్యాన్ని కాదంటున్నావు. చెప్పేయచ్చుగా నువ్వు నాకు. ఇంకా చాలా ఆపు. సరే అయితే నీకు కావాల్సింది ఇదే కదా? అయితే ఈ అబద్ధంతోనే సంతోషంగా ఉండు. అసలు ఏమైంది రాఘవ్కి? నేనేమైనా తప్పు చేశానా ఏంటి? నర్మద అంటే నేనేమైనా తప్పు చేశానా? లేదు, నువ్వేం తప్పు చేయలేదు. రాఘవ్ అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీ అందరికి ఏమైనా తెలుసా? రాఘవ్ ఏమైనా చెప్పాడా ఎవరితోనైనా? పిన్ని గారు, రాఘవ్ మీతో ఏమైనా మాట్లాడారా? ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమైనా చెప్పారా? నాకు కూడా నిజంగా ఏమీ తెలీదమ్మా. నేను ఇప్పుడే వింటున్నాను. నువ్వు ఓ పంచ ఇప్పుడు వదిలేయ్. ఒకసారి రాఘవ్ కోపం శాంతిస్తే అప్పుడు తనే స్వయంగా నీకు చెప్తాడు. నేనైతే ఒకటి అనుకుంటాను, భార్యాభర్తల మధ్య ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ నాకు నా అల్లుడు రాఘవ్ గురించి కూడా బాగా తెలుసు కదా. తను ఎప్పుడైనా కోపంగా ఉంటే తనని ఒంటరిగా వదిలేయటమే మంచిది. కొంచెం సేపట్లో తనే మామూలైపోతాడు. మీరు చూసారా ఆంటీ రాఘవ్ ఎలా మాట్లాడారు నాతో? రేఖ, రాఘవ్ ఏదైతే చేశాడో అది అస్సలు కరెక్ట్ కాదు. కానీ రేఖ, శైలజ గారు చెప్పింది నిజమే. కొంచెం సేపు రాఘవ్ని శాంతించనివ్వు. తర్వాత తనే చెప్తాడు తను ఏ విషయానికి ఇంతలో డిస్టర్బ్ అయ్యాడు. పద ఉన్నతి, ఐ హోప్ నీకు నచ్చుతుందిలే. జస్ట్ కొంచెం దూరం అంతే. అయ్యో అక్కడ చూడు ధ్రువు, నేను అవన్నీ ఎలా తింటాను? ఇట్స్ టూ ఆయిలీ. ఉన్నతి, నాకు తెలుసు తల్లి కాబోయే అమ్మాయిలందరికీ ఇలాంటి పుల్లగా కారంగా ఉన్నవే తినాలనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు కూర్చో. బాబు, ఒక ప్లేట్ చాట్ ఇవ్వండి. సరే, ఇప్పుడు ఇస్తాను. థ్యాంక్ యూ. అసలు ఇదెలా సాధ్యం? నేను అన్ని ఉత్తరంలో చాలా స్పష్టంగా రాశాను. ఈ వంశీ ఎంత పెద్ద మోసగత్తే. ధ్రువుకి ఆ ఉత్తరం దొరకలేదా ఏంటి? గుడ్. చాలు చాలు, ఇక చాలు. ఉన్నతి, ఒక స్పూన్ ఏం సరిపోతుంది? ఇంకొంచెం తినొచ్చు కదా. ఇంకో ప్లేట్ తెమ్మంటారా మేడం? వద్దు. చూసావా, అందరూ 4 ప్లేట్లు తింటున్నారు. నువ్వు ప్రెగ్నెంట్వి, అట్లీస్ట్ ఒక్క ప్లేట్ అయినా తిను. నోటుకు వాడుతున్నాను కాబట్టి పూర్తిగా చేసి తీరాల్సిందేగా. తినిపించు. అయిపోయింది. మేడం, చిల్లర తీసుకుని వెళ్ళండి మేడం. వదిలేండిలే అన్న, గొప్పింటి అమ్మాయి అయి ఉంటుంది. అసలైనా నిజాయితీగా ఉంటే ఎవరి కడుపు నిండుతుందని. ఇదిగోండి అన్న, ఎంతైంది మాది? ఈ ధ్రువుకి ఖచ్చితంగా నా లెటర్ దొరకలేదు. అందుకే కదా ఇంత సంతోషంగా తనతో కలిసి ఇక్కడ చాట్ తింటున్నాడు. కానీ నేను కూడా తనకి వంశీ గురించి నిజం చెప్పి తీరుతాను. తను ఎంత పెద్ద మోసగత్తో. అరే యార్, నీకు మళ్ళీ ఇప్పుడు ఏమైంది? నేను నీకు చెప్పాను కదా, నువ్వు తల్లివి కాకపోయినా నేనేం పట్టించుకోను అని. మనం ఏదో ఒక దారి వెతుకుదాంలే. విషయం అది కాదు వీరేంద్ర గారు. మీరు చూశారు కదా, ఈ రోజు రాఘవన్నయ్య మళ్ళీ రేఖతో అలానే మాట్లాడారు. ఆయనకేమైందో తెలియడం లేదు. నువ్వు రేఖ కోసం ఏడుస్తున్నావా? అరే యార్, తన భర్త తననేమైనా అన్నాడంటే ఖచ్చితంగా తను ఏదో చేసి ఉంటుంది కదా. నువ్వెందుకు అనవసరంగా కన్నీళ్లు కారుస్తున్నావు? నిజానికి నువ్వు సంబరాలు చేసుకోవాలి. సంబరాలు దేనికండి? ఇదే నువ్వు ఎంత లక్కీయో అని. నీ భర్తని అయినందుకు. చూడు, నీకు పిల్లలు లేకపోయినా అయినా కానీ నేను నిన్ను నానా మాటలు అనలేదు. నిన్ను నేను ఒత్తిడి చేయట్లేదు. కానీ ఆ రాఘవ్ని చూడు, వాడికి అంత అందమైన తెలివైన భార్య దొరికింది. కానీ ఎప్పుడు చూసినా తన మీద కోప్పడుతూనే ఉంటాడు. పైగా నువ్వు ఈ విషయానికి సంబరాలు చేసుకోవాలి. నీ కళ్ళకి కమ్ముకున్న రాఘవ్ అనే కళ్ళగంతలు చెరిగిపోయాయి. నాకేం అర్థం కాలేదు.
మరీ అంత అమాయకంగా పెట్టకు, నీకు అన్నీ తెలుసు. నువ్వు లోపల నన్ను రాఘవని కంపేర్ చేస్తూ ఉంటావు. పైగా నువ్వు ఎప్పుడు అనుకునేదానివి రాఘవ ఆకాశం నేను దుమ్ములు అంటోనని కదా. అబద్ధాలు చెప్పక నేను కనిపెట్టేస్తా. లేదు వీరేంద్ర గారు, అలాంటిదేమీ లేదు. నేనెందుకు మిమ్మల్ని రాఘవన్నయ్యతో కంపేర్ చేస్తాను? చేసుకో, కంపేర్ చేసుకో. నేను అవన్నీ పట్టించుకోను కూడా. నేను కేవలం ఒకటే చెప్తున్నాను, నువ్వు సంబరాలు చేసుకోవాలి దీని గురించి. నీకు ఇంట్లో అందరికంటే మంచి భర్త దొరికినందుకు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మీరందరికంటే మంచివారు. చెప్పావంటే కనిపించట్లేదు, లేదంటే నీకెప్పుడో అర్థమయ్యి ఉండేది. నేను సరిగ్గా నడవలేకపోతున్నానని. ఈ పాటికి నువ్వు నా కాలు నొక్కుతూ ఉండాలి. సారీ, నేను అస్సలు గమనించలేదు. నీ ధ్యాస నా మీద ఎక్కడుంటుందిలే, అంతా రేఖ మీద ఉంది కదా. కానీ ఇప్పుడు తెలుసు కదా. జాగ్రత్త. అమ్మా, నీ వల్ల నాకు అన్ని సుఖాలు దొరుకుతున్నాయి. ఏవైతే రాఘవ్ వల్ల నాకు దూరం అయ్యాయో, నా నెత్తిన కూర్చున్న నా భార్య మళ్ళీ నా బానిస అయిపోయిందమ్మా. ఈ విషయం నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అసలు రేఖ నిన్ను ప్రేమించడం లేదు. నేను పనిచేస్తాను, నీ చేత్తోనే తినేస్తాను. అసలు ఏం చేస్తున్నాను? ఏం చేయట్లేదు. అయినా ఒకవేళ నీకోసం నేను నా ప్రాణం తీసేసుకుంటున్నాను అనుకుంటే అది చాలా పెద్ద అపోహ అవుతుంది.